సో మరి వరంగల్ హైవే దగ్గర రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? సో యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అప్రూవల్స్ అన్ని ఏంటి? సో ముఖ్యంగా మన గవర్నమెంట్ డెవలప్మెంట్స్ అనేది చూసుకున్నట్టయితే కాల్ చేసి ఒకరు కొనుక్కోవాలి అంటే అవన్నీ వీలుగా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా సింగిల్ బెడ్రూమ్ అక్కడ చూసుకున్నట్టయితే 25 to 30 lakhs ఉంది. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా మక్కువ చూపిస్తున్నారు. సో ఎక్కువగా ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారు. అదే ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఏ లొకేషన్స్ బెటర్? సో ఈస్ట్ లొకేషన్స్ వైపు చూసుకుంటే వరంగల్ హైవే చాలా హాట్ కేక్ లాగా అమ్ముడుపోతున్నాయి. సో వాటి గురించి పూర్తి వివరాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వాసుదేవ్ గారు, మార్కెటింగ్ డైరెక్టర్. హలో అండి, నమస్కారం. నమస్తే మేడం. సో చెప్పండి, అసలు వరంగల్ హైవే అనగానే అందరూ చాలా ప్రీతిగా వెళ్ళి కొనేస్తూ ఉన్నారు. అసలు ఏంటి అంత స్పెషాలిటీ ఏంటి వరంగల్ హైవే? బేసికల్గా ఏంటంటే వరంగల్ హైవే ఈస్ట్ లొకేషన్ లో ఉంది మేడం. ఈస్ట్ అనేది బేసికల్ గా మన ఇండియన్ కల్చర్ ప్రకారం ప్రతి ఒక్క కార్యక్రమం మార్నింగ్ లేచిన సూర్య నమస్కారంతో పాటు ఈవెన్ ప్రతి ఒక్క కార్యక్రమం అయినా సొంత ఇల్లు కొనుక్కున్న, ఆఫీస్ ఓపెన్ చేసిన తూర్పు ముఖంగా స్టార్ట్ చేస్తారు. సో అలాంటిది ఈస్ట్ లొకేషన్ లో ఈ రోజు వరంగల్ హైవే గురించి మనం మాట్లాడుతున్నాం మేడం. వరంగల్ హైవే బేసికల్ గా ఏంటంటే దీన్ని NH-163 అని పిలుస్తారు. సో దీంట్లో టోటల్ గా హైదరాబాద్ లో బేస్ చేసుకొని అప్ టు భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వరకు 334 కిలోమీటర్ల మేర విస్తరించింది మేడం. ఎన్ని కిలోమీటర్స్ దూరం ఉంది మన హైదరాబాద్? హైదరాబాద్ నుంచి మనకు వచ్చేసి అంటే సెంటర్ పాయింట్ యాదాద్రి తీసుకుంటే యాదాద్రి నుంచి 50 కిలోమీటర్స్, అక్కడ నుంచి 80 కిలోమీటర్స్, అంటే టోటల్ గా 100 నుంచి 130 కిలోమీటర్స్ వరకు ఉంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అనేది స్మార్ట్ సిటీ అంటున్నారు వరంగల్. సో హైదరాబాద్ నుంచి మనం బేస్ చేసుకొని ఇప్పుడు హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ చూసుకున్నట్టయితే ఇన్ బిట్వీన్ మనం గట్కేసర్ వరకు ఆల్మోస్ట్ సిటీ డెవలప్ అయిపోయింది మేడం. అంటే ఔటర్ రింగ్ రోడ్ తర్వాత గట్కేసర్ వస్తుంది. సో గట్కేసర్ వరకు సిటీ డెవలప్ అయిపోయింది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే బీబీ నగర్. సో బీబీ నగర్ లో ఎర్లియర్ నిమ్స్ అనేది ఒక ప్రాజెక్ట్ ఉంది, అంటే మెడికల్ కి సంబంధించి. సో ఇప్పుడు దాన్ని ఏంటంటే ఎయిమ్స్ చేశారు, దాన్ని హాస్పిటల్ మెడికల్ హబ్ గా డెవలప్ చేస్తున్నారు. టోటల్ గా 200 acres లో 1000 crores ఇన్వెస్ట్ చేస్తూ మెడికల్ హబ్ గా డెవలప్ చేస్తున్నారు. సో మనకి మెయిన్ నెసెసిటీస్ ఒకటి, వన్ ఆఫ్ ద నెసెసిటీస్ అంటే మెడికల్ హబ్. మెడికల్ హబ్. సో మరి వరంగల్ హైవే దగ్గర రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? సో రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కూడా చెప్దాం మేడం. దీంతో తర్వాత బీబీ నగర్ తర్వాత మనకు వచ్చేసి భువనగిరి ఉంటుంది. సో భువనగిరి తర్వాత యాదాద్రి. ఈ రోజు యాదాద్రి భువనగిరి అనేది సెపరేట్ డిస్ట్రిక్ట్ ఫామ్ చేశారు, మీకు ఐడియా ఉంటుంది. సో సెపరేట్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కావచ్చు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కోర్ట్ కావచ్చు, ఒక ఎమ్యూనిటీస్ అనేది ఇప్పుడు డెవలప్ చేయడం జరుగుతుంది. సో యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఏంటంటే టోటల్ గా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక ప్రాజెక్టు యాదాద్రి తెలంగాణ తిరుపతి యాదాద్రి టెంపుల్ అంటున్నారు. ఎక్కువ వినిపిస్తున్నా గత 4 సంవత్సరాలు ఏ పేపర్ మనం చదివినా, ఏ న్యూస్ చూసినా అదే వార్త ఉంది. ఫుల్ గా డెవలప్ చేస్తున్నారు. సో ఈ యాదాద్రి టెంపుల్ కి బేసికల్ గా మనం చూసుకున్నట్టయితే 4 ways అనేది మనకి, అంటే యాదాద్రి టెంపుల్ రీచ్ అవ్వడానికి ఒక 4 ways ఉన్నాయి మేడం. ఒకటి వచ్చేసి వరంగల్ హైవే కనెక్ట్ అవుతూ రాయగిరి ఉంది, రెండోది వచ్చేసి వంగపల్లి, మూడోది రాజాపేట్, నాలుగోది వచ్చేసి మల్లాపూర్. ఈ 4 ways నుంచి కూడా యాదాద్రి టెంపుల్ కి మనం ఎట్లాగైనా రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్ ఇప్పుడు రెసిడెన్షియల్ గా డెవలప్మెంట్ ఎట్లా ఉందని మనం మాట్లాడుకుంటే వరంగల్ హైవే నుంచి రాయగిరి నుంచి మనం టెంపుల్కి వెళ్ళే దారిలో ఆల్మోస్ట్ 150 feet 4-way లైన్ ఆల్రెడీ వర్క్ అయిపోయింది మేడం కంప్లీట్ గా. అంటే సిటీ లిమిట్స్ లో ఎట్లా ఉంటుందో 4-way లైన్, ఆ వర్క్ అనేది కంప్లీట్ గా ఒక హైవే తరహాలో ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు ప్రెసెంట్. సో వెళ్లే దారిలో 450 acres లో జింకల పార్క్ అనేది ఏర్పాటు చేస్తున్నారు, అంటే పర్యాటక శోభ కనబడాలనే ఉద్దేశంతో. అదే దారిలో ఇప్పుడు మనం సిటీలో ట్యాంక్ బండ్ ఎట్లా అయితే గ్రీనరీతో ఉంటుందో, సో అలాంటి ట్యాంక్ బండ్ని ఆల్రెడీ అక్కడ సెట్ చేయడం జరిగింది. అంటే వెళ్ళి వచ్చే భక్తులు స్వామి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ లో వచ్చి అక్కడ కొంతసేపు ఆహ్లాదంగా ఉండడానికి, సేద తీరడానికి చాలా రకాల సౌకర్యాలు అక్కడ కల్పించడం జరిగింది. సో నెక్స్ట్ దాటిన తర్వాత మనం చూసుకున్నట్టయితే మీకు సురేంద్రపురి అంటారు, కుందా సత్యనారాయణ కళాధామం అని ఒకటి వస్తుంది. సో దీంట్లో 3.5 కిలోమీటర్ల మేర 3000 సకల దేవతల దర్శనం చేసుకోవచ్చు మేడం. అంటే నాట్ ఓన్లీ అన్ని రకాల దైవాలను దర్శించుకోవడమే కాదు, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ నమూనాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకే ఏరియాలో మనం 10-15 రకరకాలు కావచ్చు విగ్రహాలు దర్శించుకొని ఒక పుణ్యస్థలంలోకి వచ్చాననే ఫీలింగ్ వస్తుంది. సో రెండేది అది అయిపోయిన తర్వాత మన టెంపుల్ యాదాద్రి టెంపుల్, తెలంగాణ తిరుపతిగా ప్రతిష్ఠింపబడుతున్న యాదాద్రి టెంపుల్
లెఫ్ట్ సైడ్ టెంపుల్ రోడ్ ఇప్పుడు ఘాట్ రోడ్డు 2 వేస్ చేశారు. అంటే తిరుపతి తరహాలో ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, అంటే వెళ్ళేది ఒక రూటు వచ్చేది రూటు, ఘాట్ రోడ్ ఏదైతే ఉందో 2 వేస్ ఉన్నాయి. అంతకుముందు అయితే సింగిల్ వేలో వెళ్ళి వచ్చేది ఒకటే ఉండేది, ఇప్పుడు 2 వేస్ అయ్యాయి. సో టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఆల్మోస్ట్ 234 acres లో మనకి టెంపుల్ సిటీని డెవలప్ చేస్తున్నారు. కంప్లీట్గా రెసిడెన్షియల్ సిటీ మేడం. ఎందుకంటే అక్కడ విల్లాసు, విఐపి క్వార్టర్స్, నెక్స్ట్ కాటేజెస్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక ఇంచుమించు 200 నుంచి 1000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం వరంగల్ హైవేలో ఇన్వెస్ట్ చేస్తే అసలు మనం చూసుకోవక్కర్లేదు అన్నమాట. 100% మేడం, ఇది 100% డెవలప్ అనేది మనకు కనిపిస్తుంది. సో రెండో ఫేజ్ లో 614 acres లో ఈ టెంపుల్ సిటీ phase 2 డెవలప్ చేస్తున్నారు. ఇది కాకుండా మరొక 800 acres అనేది ఆల్రెడీ అసైన్ చేసి భవిష్యత్ పర్పస్ కోసం అక్కడ ఆల్రెడీ సెట్ చేయడం జరిగింది. సో మనము మరి ప్లాట్స్ అవన్నీ వేయడం జరిగిందా? సో ఇప్పుడు ఎవరైనా కాల్ చేసి ఒకరు కొనుక్కోవాలి అంటే అవన్నీ వీలుగా ఉంటుందా? మరి ఇప్పుడున్న పరిస్థితులు అక్కడ తెలంగాణ తిరుపతిలో అంటే యాదాద్రిలో జరిగే డెవలప్మెంట్ ప్రకారం ఇప్పుడు రీసెంట్గా సింగిల్ బెడ్రూమ్ అక్కడ చూసుకున్నట్టయితే 25 to 30 lakhs ఉంది మేడం. అంటే సిటీలో ఏదైతే కాస్ట్ ఉందో అదే కాస్టింగ్ అనేది యాదాద్రిలో ఇప్పుడు దొరుకుతుంది. 1 BHK. ఎస్ మ్యామ్. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నట్టయితే ఇప్పుడు 35 to 40 lakhs. సో ఇది కాకుండా మన టెంపుల్ దాటి రైట్ సైడ్ లో మనకి ఏంటంటే ఇప్పుడు YTDA ఫామ్ చేశారు మొత్తం టెంపుల్ చుట్టూ. ఆల్మోస్ట్ ఒక 7 villages ని దానిలో ఇంక్లూడ్ చేశారు. YTDA ఫార్మేషన్ అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరున్న డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే ఇంచుమించు 13 ఎకరాల్లో 104 crores తో మనకి సీఎం క్యాంప్ ఆఫీసు, తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్స్, VVIP కాటేజెస్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. సో సెక్యూరిటీ వైస్ కూడా మనం చాలా భద్రతగా ఉండొచ్చు, అవన్నీ ఉన్నాయంటే ఆల్వేస్. ఇక సెక్యూరిటీ పరంగా మీరు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కాబట్టి సెక్యూరిటీ పరంగా చూస్తే మనకి ఇక్కడ ఈ VIP కాటేజ్ దాటిన తర్వాత సైదాపూర్ ఒకటి వస్తుంది. సైదాపూర్లో మనకి బస్ స్టేషన్ 14 acres లో బస్ స్టేషన్ వస్తుంది. ఇక మాసాయిపేట నెక్స్ట్ విలేజ్ అంటే సైదాపూర్ దాటిన తర్వాత మాసాయిపేట, ఇదంతా కూడా అంటే టెంపుల్ నుంచి అప్ టు చెరియాల వరకు, అంటే మనం ఇందాక రాయగిరి నుంచి టెంపుల్ నుంచి అప్ టు చెరియాల రాజంపేట దాటుకొని చెరియాల రూట్ వరకు 150 feet 4 lane 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది మేడం. ఇప్పుడైతే ప్రెజెంట్ టెంపుల్ వరకు అయింది. నెక్స్ట్ లైన్లో ఈ 4-way లైన్ని డెవలప్ చేయనున్నారు. సో ఇదే తరహాలో మనకి ఏంటంటే సైదాపూర్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా బస్ స్టేషన్ వస్తుంది. మాసాయిపేటలో సహాయక సంస్థ వారు ఏంటంటే ఇప్పుడు అంటే ఒక తిరుపతి తరహాలో డెవలప్ అయ్యేటప్పుడు చాలా మఠాల దగ్గర నుంచి వీళ్ళు వస్తుంటారు కదా, అక్కడ మేము డెవలప్ చేయాలి, ఆధ్యాత్మికంగా మనం ఉండాలని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 250 acres లో 3500 కోట్ల బడ్జెట్తో ఒక వేదిక్ సిటీని ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్కి ఎప్పుడు చూడడం జరిగింది. దీంట్లో ఏంటంటే టోటల్గా 11 temples వస్తాయి, నెక్స్ట్ ఒక హాస్పిటల్స్ వస్తాయి, స్కూల్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి అనమాట. అంటే బేసికల్గా ఒక క్వాలిటీ మ్యాన్ పవర్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఉన్నది అక్కడ రావడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో రెసిడెన్షియల్గా ఏరియా 100% డెవలప్ అవుతుంది. సో ఆల్మోస్ట్ స్కూల్స్, తర్వాత టెంపుల్ సిటీ అంటున్నారు, ఆధ్యాత్మికంగా అటు ఒక హోలీ ప్లేస్ గా కూడా కొల్చబడుతుంది. అండ్ ఏంటంటే మెడికల్ హబ్ కూడా తయారైపోతుంది. ఇంకా సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే టెంపుల్ ఇంత డెవలప్ చేసేటప్పుడు సెక్యూరిటీ పరంగా YTD నామ్స్ ప్రకారం సెక్యూరిటీ వింగ్ రిజర్వ్డ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఒక 50 acres పొట్టిమరి జంక్షన్ లో అసైన్ చేయడం జరిగింది. సో దాని పక్కనే యాదాద్రి యూనివర్సిటీ కానీ, విజ్ఞాన్ యూనివర్సిటీ కానీ, ఆ పక్కనున్న హరే కృష్ణ ఆశ్రమం అని ఒకటి ఉంది మేడం, దాన్ని ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు తీసుకున్నారు. సో ఈరోజు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇస్కాన్ టెంపుల్ మీరు చూసి ఉండొచ్చు ఎంత డెవలప్మెంట్ ఉందో, ఎంత దీనిగా చేస్తున్నారు అనేది కార్యక్రమం. వేరే దేశాల్లో కూడా ఇస్కాన్ టెంపుల్స్ ఈ రోజు ఫారినర్స్ అందరూ కృష్ణుడు భక్తులు అయిపోతున్నారు ఇస్కాన్ టెంపుల్. సో అలాంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇస్కాన్ టెంపుల్ ఈ రోజు హైదరాబాద్ లో ఎస్పెషల్లీ యాదగిరిగుట్టలో తీసుకొని డెవలప్ చేస్తున్నారంటే అక్కడ ఉన్న డెవలప్మెంట్ అనేది మీరు ఊహించుకోవచ్చు. బట్ స్టిల్ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా అనవసరం, గవర్నమెంట్ అప్రూవల్స్ ఏమున్నాయి అని అడుగుదాం అనుకున్నా, బట్ ఇవన్నీ వస్తున్నాయంటే అడగడం కూడా అనవసరం. బట్ స్టిల్ మన వ్యూయర్స్ కావాలి కాబట్టి సో గవర్నమెంట్ అప్రూవల్స్ అన్ని ఏంటి? సో మెయిన్ దానికన్నా ముఖ్యంగా మన గవర్నమెంట్ డెవలప్మెంట్స్ అనేది చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు సైదాపూర్, మాసాయిపేట తర్వాత ఇప్పుడు పొట్టుమరి జంక్షన్ దగ్గర యూనివర్సిటీ కానీ, రిజర్వ్డ్ ఆర్మ్ ఫోర్స్ కానీ చెప్పుకున్నాం కదా. తర్వాత వచ్చే జంక్షన్ వచ్చేసి నెమిలా రాజాపేట అంటారు. రాజాపేటలో ఇప్పుడు భువనగిరిలో ఎట్లా అయితే కోట ఉందో, పురాతన అంటే తరతరాల సాంప్రదాయం బట్టి వస్తున్న కోట ఎలాగుందో రాజంపేట సంస్థానం ఉంది. 200 years హిస్టరీ ఉంది మేడం దానికి. సో దానికి ఒక 7 kilometers దూరంలో ఏంటంటే సింగూర్ అనే విలేజ్ ఉంది. దానిలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 700 acres లో ఒక ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ తీసుకురాబోతుంది, MSME గ్రీన్ పార్క్ తో సహా. దీనికి ఇంచుమించు ఒక 3 to 4 lakhs మంది ప్రత్యక్షంగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది.
డెఫినెట్లీ. ఒక్కసారి ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా రాజాపేట కావచ్చు, కాల్వపల్లి, అంటే అక్కడ దగ్గర అప్ టు టెంపుల్ వరకు ఉన్న విలేజెస్ చూసుకుంటే రాజాపేట, నెమిల, కాల్వపల్లి, పొట్టిమరి జంక్షన్, మాసాయిపేట్, సైదాపూర్, ఇవన్నీ కూడా రెసిడెన్షియల్గా 100% డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మేడం. ఓకే, సో మరి ది బెస్ట్ అని చెప్పొచ్చు వరంగల్ హైవే. అండ్ మన కంపెనీ తరపు నుంచి, అంటే మన సుమన్ టీవీ తరపు నుంచి కావచ్చు, మన కంపెనీ తరపు నుంచి కావచ్చు, ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళకి నెగోషియేషన్ ఉందా? ఇందాక మీరు 1 BHK 25 to 30 lakhs అన్నారు. తప్పకుండా మేడం. మనం ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేయట్లేదు, ఫ్యూచర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది మనం ఇక్కడ చేస్తున్నాం మన కంపెనీ తరపు నుంచి. అసోసియేట్ ఇప్పుడు సుమన్ టీవీతో అసోసియేట్ అయ్యి మనం ఏదైతే చేస్తున్నామో ఓపెన్ ప్లాట్స్, ఫ్యూచర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్, అంటే ఇప్పుడు టెంపుల్ ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉంది. సో ఒక్కసారి ఇది ఓపెన్ అయ్యి ఆ 4 లైన్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుందో, ఈ రోజు ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీకు డబుల్ ఆఫ్ ది కాస్ట్ అనేది ఎంజాయ్ చేయగలరు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే టెంపుల్ ఓపెన్ అయ్యే ముందే తీసుకుంటే మనకు తక్కువ రేట్ కి వస్తుంది. టెంపుల్ అయ్యాక వి కాంట్ అఫోర్డ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ కావచ్చు, ఆధ్యాత్మికమైన ప్రాజెక్ట్ కావచ్చు, అది బిఫోర్ డెవలప్మెంట్ ముందే మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే ఫ్రూటబుల్ గా ఉంటుంది. డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వరంగల్ హైవే గురించి ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వ్యూయర్స్ అందరూ చూసారు కదా, సో వరంగల్ హైవే చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత ఎటువంటి ఫ్రూట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ మనకు గెట్ బ్యాక్ అవుతుందో, సో తప్పకుండా అందరూ కిందున్న స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని అన్ని క్లారిఫై చేసుకోండి అండ్ ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.